మనిషిని చేసేవారు ఎవరు? మనిషే దేవునిగా చేయబడిన వారెవరు? ఈ విషయాలన్నీ పూర్వమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవిలార విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు పూర్వం ఎవరి గురించి విన్నారంట అనంటే దేవుని గురించి విన్నారట. ఏ దేవుని గురించి? మాట్లాడే దేవుని గురించి. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా చూడండి, చెవిలార విన్నారంట. పూర్వం ఎవరు చెప్పారు మరి అనంటే వారి పితరులు చెప్పారంట. దేవుని బిడ్డలారా, వారి తాతోలు చెప్పారట. వారి తాతోలు చెప్పిన విషయాలన్నీ కోరాహు కుమారులు ఈ వచనములో రాస్తా ఉన్న విశేషమైన సంగతులను మనం ఈరోజు చదువుకొని మనం దాని గురించి వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చెడ్డ విషయాలు వినేవారు ఉన్నారు ఈ రోజుల్లోనూ ఆ రోజుల్లోనూ కూడా. దేవుని బిడ్డలారా, చెడ్డది చూసేవారు ఉన్నారు ఈ రోజుల్లోనూ కూడా ఆ రోజుల్లోనూ కూడా. కానీ మంచిదాన్ని వినడానికి, మంచిదాని గురించి చూడడానికి కోరాహు కుమారులకి విశేషమైన కృప దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోరాహు కుమారులు ఎవరి దగ్గర ఉన్నారంట అనంటే చెడు చెప్పేవారి దగ్గర లేరంట, మంచి చెప్పేవారి దగ్గర ఉన్నారట. అర్థమైందా? కల్పనా కథలు చెప్పేవారి దగ్గర లేరంట, కూర్చోలేదట. అర్థమైందా? చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి దగ్గర కూర్చొని వింటున్నారట. అర్థమైందండి? ఎంత విశేషమైన సంగతిలో చూడండి, వారు మనకు బోధిస్తూ ఉన్నారు ఈ పూట. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవిలారా విని ఉన్నాము. ఏం చేశాడో ఆ పని. దేవుడు ఏదన్నా పని చేశాడండి? ఏం పని చేశాడో ఈరోజు క్లుప్తంగా మీతో మాట్లాడతాను. ఆ తర్వాత చెల్లి మన మధ్యలో ఉన్నారు, కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. నాదేం బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీరు ఏం పని చేశాడు? పని గురించి విన్నారట. దేవుడు చేసే పని ఏంటి అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోకి మనం వెళ్తే, నాదేం బిడ్డలారా, 1వ అధ్యాయంలోకి వెళ్తే, నా పిల్లలు ఒకసారి లేగండి, మీ ఇద్దరు స్పీడప్. నేను చెప్పే సమాధానం మీరు చెప్పాలి. నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి స్పీడ్గా, సరేనా? మండే సోమవారం దేవుడు మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? నిజంగా మంచి పని చేశాడు. ఏంటంటాం ఆ మంచి పని? స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక మంచి పని చేశాడంటండి. ఆ మంచి పని ఏంటంట? వెలుగును చీకటిని చేశాడట. ఏ రోజు? ఆ రోజు మండే, సోమవారం. వీడు తెలుగు మీడియం, వాళ్ళిద్దరు ఇంగ్లీష్ మీడియం. ఎప్పుడమ్మా? సోమవారం, రైట్. మరి మంగళవారం ఏదైనా తప్పు చేశాడా లేదంటే మంచి చేశాడా యేసు ప్రభు అంటే? ఏమ్మా? మంచే చేశాడంట. మరి ఏంటి ఆ మంచి? ఏమ్మా? నీరు ఆకాశాన్ని దేవుడు సృష్టించాడంటండి. దేవుడు చేసే పనుల గురించి కోరాహు కుమారులు వింటా ఉన్నారు చెవిలారా. వాళ్ళ పితరులు మాట్లాడుకుంటున్న మాటలంట ఈ కోరాహు కుమారులు వింటున్నారంటండి. చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తూ ఉన్నారు పితరులు చెప్పిన విషయాలన్నీ.
అవన్నీ బైబిల్లో రాసి చెప్తా ఉన్నారు. రైట్. సోమవారం ఏం చేశాడు నాన్న పరమ దేవుడు? సోమవారం ఏం చేశాడు? రైట్ చెప్పాలా, కరెక్ట్గా చెప్పాలా? నువ్వు నేను బడికి వెళ్ళాలి ఇప్పుడు. వాళ్ళు పొరలు తినేసి వదిలేస్తాం మన ఇద్దరం. చెప్పిందే చెప్పి మళ్ళీ ఇంకా వాళ్ళు పిచ్చెక్కిపోతారన్నమాట వాళ్ళ టీచర్స్ ఒకవేళ కానీ మన స్కూల్కి వెళ్తే. తమ్ముడు చెప్పు నాన్న. ఏనానా? ఇక ఇందులో క్రమం ఉంది తమ్ముడు, జాగ్రత్త వినండి. మీరు చెప్పండి నాన్న. ఇప్పుడేంటి నాన్న అంటున్నాడు? అన్నావు ఏంటి తప్పు చెప్పావా? సండే స్కూల్ కొత్త అర్థమవుతాయి నాన్న. చూడండి ఏం చేశాడు నాన్న, క్రమం ఉంది ఇందులో. ఫస్ట్ చీకటిని చేసి తర్వాత వెలుగును చేయలేదు. ఫస్ట్ వెలుగును చేసి ఆ తర్వాత చీకటిని చేశాడు దేవుడు. ఏ రోజు ఆ రోజు? సోమవారం. దేవుడు చేసే పనులండి ఇవి. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే పనులు ఇవి. రైట్. అది ఏ వచనంలో ఉంది గ్రేషమ్మ? ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉంది? అధ్యాయాలతో సహా చెప్పాము. తెరండి చూద్దాం ఒకసారి. ఏమా చదువునానా? చదువు పరమ చదువు. హాస్పిటల్ పాలైపోతాం కదా, పర్లేదు, పాలైపోయినా పర్లేదు, చదువు. దగ్గరే కదా గవర్నమెంట్ హాస్పిటల్ మనకి. చదువునానా? చదవండి నవ్వకన్నానా? చదవని ఆయన చదవని. కలిగించేసేసాడు కరిగించేసాడు అని చెప్పవలసిందిరా. కరిగించేసాడు అంతేనా? కలిగించేసాడా కరిగించేసాడు రా? కరిగించాడంట. బాగా విన్నాను. ఏం చేశాడు? మూడో వచనంలో ఎలా ఉంది నాన్న సుసన్న గ్రేషి? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను నాన్న. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలుగును, వెలుగు మంచిదైనట్టు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరుచును. ఇప్పుడు ఈ చిన్న పాప రిఫరెన్స్ తప్పు చెప్పిందంటారా రైట్ చెప్పిందంటారా? పెర్ఫెక్ట్గానే చెప్పింది. రైట్ నాన్న. తర్వాత మంగళవారం ఏం చేశారో? నీరు నాన్న ఏం చేశారంట? నీరు ఆకాశం చేశారు. ఓకే. ఇదంతా సైన్స్ వాడికి తెలుస్తుంది అన్నమాట. ఏండి అది ఎక్కడుంది నాన్న? 1వ అధ్యాయం చదువు నాన్న. అవును అవును. ఒక దినం సోమవారం అయిపోయింది. మంగళవారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. చూడండి దేని బిడ్డలారా, ఒక దేవుడు చేసే పనులు ఎంత క్రమంగా, ఎంత వివరంగా, ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. ముందు ఏం చేస్తే బాగుంటుంది?
ఆ తర్వాత ఏం చేయాలి? పెరపెట్టి ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన జ్ఞానం చాలా గొప్ప. సోమవారం ఏం చేశారు నాన్న? వెలుగు చీకటి. రెండో రోజు మంగళవారం నీరు ఆకాశం. మూడో రోజు ఏం చేశాడో పని, ఆయన పని అంట. చూద్దాం 9వ వచనం. దేవుడు ఆకాశము ఎదురున్న జలములోక చూడనే కూర్చోబడి ఆరిన నేల కనబడు కాబట్టి కలగగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రాలని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగా ఫలమిచ్చును భూమి కురిపించు కానీ కలగగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను ముట్టింపగా అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమాయను తొలిమాయను కలగగా 3వ దినమాయను. చూడండి 3వ దినాన్ని ఏం చేశారు నాన్న? చూడండి, భూమి, గడ్డి, విత్తనాలు ఇచ్చు, అవన్నీ చెట్లు, ఇవన్నీ చేశారంటండి 3వ దినాన్ని. చూసారు ఎంత పెరపెట్టుగా ఉందో? ఫస్ట్ రోజు ఏం చేశారు నాన్న? వెలుగు చీకటి. తర్వాత రెండో రోజు సోమవారం, మంగళవారం ఏం చేశారు? మూడో రోజు మంగళవారం. తర్వాత గురువారం కదా నాన్న? అమ్మా మరి ఇలా అంటున్నా. బుధవారం ఏం చేశారు నాన్న? చేశారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఆయన పనితీరి ఎలాగుందో చూడండి. అంటే ఆయన కలగజేయలేనిది భూమి మీద ఏదీ లేదు. ఆయన కలగజేస్తేనే భూమి మీద అన్నీ ఉన్నాయి. 4వ రోజు ఏం చేశారో నేర్చుకుందాం. 2వ వచనం చదువుతున్నానా? ఓకే, 14. భూమి మీద వెలిగించినట్టు అవి ఆకాశ విశాలములో జ్యోతులే ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏడుటకు, పెద్ద జ్యోతిని రాత్రి ఏడుటకును, చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని ఏడుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశం విశాలమును వాటిని చూచాడు. అది మంచిదని దేవుడు చూచాడు. చూడండి, 4వ దినాన్ని ఏం చేశారు నాన్న? చిన్న జ్యోతిని, పెద్ద జ్యోతిని, నక్షత్రాలని చేసాడంట దేవుడు. జ్యోతులు చిన్నది, పెద్దది ఉందంట. ఏముంది? చిన్నదాన్ని ఏమంటాం? అమ్మ చెప్తుంది. చిన్నదాన్ని ఏమంటాం అమ్మ? చిన్న జ్యోతి అంటే ఎవరు? మా అయ్యో అక్క, మీరు చెప్పగలరా చిన్న జ్యోతి అంటే ఎవరు? చెప్పలేదు అక్క. చంద్రుడు. పెద్ద జ్యోతి అంటే? అక్కేదో చెయ్యెత్తింది. చుక్క అంట. చుక్క ఎక్కడుంది? నక్షత్రం. చూడండి, 3 ఉన్నాయమ్మా ఆకాశంలో. ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి అంట. తర్వాత నక్షత్రాలట. ఏమంట? చిన్న జ్యోతి. చూడండి, పెద్ద జ్యోతి అంటే పెద్దగానే ఉంది. ఆ వెలుగుకి మనం తట్టుకోగలమా?
ఆ కాంతికి మనం తట్టుకోగలమా? పెద్ద జ్యోతి అన్నాడు. అందుకే బైబిల్లో ఆ వర్తన అలా పెట్టాడు చూడండి, ఎంత వండర్ఫుల్గా పెట్టారు. పెద్ద జ్యోతి అంటే పెద్దదే. ఇప్పుడు మనం తట్టుకోగలమా? ఈ ఎండాకాలం వస్తుంది, ఈ నెల పోతే వచ్చే నెల మనం అస్సలు ఉండలేము. ఈ సంవత్సరం ఎండలు అంటే చాలా విపరీతంగా ఉంటాయంట. అప్పుడే మన దీవెనం డెలివరీ ఏమో, ఏసీ అంతా చక్కగా ఏసీలో కూర్చుంటుందేమో వచ్చేసి. కరెంట్ బిల్ నీదే కట్టుకోవాలి మరి ఏసీలో కూర్చుంటే. ఏనా? ఎంత ఇంపార్టెంట్గా మాట్లాడారు చూడండి, ఎంత ఇంపార్టెంట్గా ఆయన పనితీరి ఉందో చూడండి. ఆయన పని చేస్తే ఎవరు కూడా తప్పు అని చెప్పలేరండి. కోరహు కుమారులు ఈ పని గురించి, యేసయ్య యొక్క పని గురించి చిన్నప్పటి నుంచి వింటున్నారట. అవునా నాన్న, చిన్న జ్యోతులు పెద్ద జ్యోతులు ఉన్నాయా? ఎందుకు వెలుగుని చీకటిని చేయాలి దేవుడు, భూమిని ఆకాశాన్ని చేయాలి దేవుడు? ఇవన్నీ చేయకుండా ముందే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని వాళ్ళు డౌట్ని క్లారిఫై చేసుకుంటుంటే, ఆ డౌట్ని వారు ఆ ప్రశ్నలకి ఆ ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు చెప్తుంటే అన్ని డౌట్లు క్లారిఫై అయిపోతా ఉన్నాయి. మీకు అర్థమైందండి? ఇలాగా కూర్చోపెట్టి కథలు చెప్పేవారు ఎవరో ఇప్పుడు ఈ కాలంలో అలా ఉన్నారా? లేరు. అర్థమైందండి? మా చిన్నప్పుడు మా మామగారు మా అమ్మగారు కానీ మా నానమ్మే ఒక కథ చెప్పిందండి. ఏంటి తెలుసా? ఒక ఊర్లోనంట దొండకాయ అంత దొంగోడు ఉన్నాడంటండి. తెలుసా అక్క? మీకు తెలుసా అక్క? చెప్పండి అక్క కథ. తెలుసా? తెలుసు కానీ మర్చిపోయారా? నేను చెప్తాను. ఎవరున్నారండి? దొండకాయ అంత దొంగోడు ఉన్నాడంటండి. ఆ దొండకాయ అంత దొంగోడు ఏం చేశాడంటే, ఏమండి, బంగాళదుంప అంత బంగారాన్ని దొంగతనం చేసేసాడంటండి. చూసారా? ఫుడ్స్తో, మొత్తం అన్ని ఫుడ్స్తో కథ ఇది. ఆ బంగాళదుంప అంత బంగారాన్ని పట్టుకొని ఈడేం చేశాడంటే బీరకాయ అంత బీరువాలో పెట్టాడంటండి. ఆగినాను, ఎంత బీరకాయ అంత బీరువాలో పెట్టాడట. ఇదంతా ఒక పోలీస్ చూశాడంటండి. ఆ పోలీస్ పేరు ఏంటంటే పొట్లకాయంత పోలీస్ అంటండి. ఈ పొట్లకాయంత పోలీస్ ఏం చేశాడంటే ఈ దొంగని ఎలాగైనా పట్టుకొని అరెస్ట్ చేసేయాలని చెప్పి జీలకర్ర అంత జీబులో వచ్చేసాడంటండి. మళ్ళీ ఆ దొండకాయంత దొంగోడు బీరువాలో పెట్టాడు కదా బంగాళదుంప అంత బంగారాన్ని. మళ్ళా దానికి ఏంటంటే తాటికాయంత తాళం కప్ప వేసాడంటండి. ఈ బీరకాయంత ఈ పొట్లకాయంత పోలీసు జీలకర్రంత జీబులు వచ్చేసి దాన్ని దేంతోనూ కానీ విడగొట్టాడండి. అది తెలియలేదు. దేంతో అక్క? ఏమైనా ఐడియా ఉందా? దాన్ని తాటికాంత తాళాన్ని దేంతోనూ విడగొట్టాడమ్మా. అది కూడా ఫ్రూటే. దాన్ని విడగొట్టి జీలకర్ర అంత జీబులో ఈ దొండకాయంత దొంగని బంగాళదుంప అంత బంగారాన్ని ఎక్కించుకుని జాంకాయ అంత జైల్లో పెట్టాడంటండి. ఏం చేశాడట? జాంకాయ అంత జైల్లో పెట్టాడట. జాంకాయ అంత జైల్లో పెడితే ఈ దొండకాయంత దొంగోడు ఏం చేశాడో తెలుసండి? కరక్కాయ అంత కన్నం పెట్టుకొని బయటకు వచ్చాడట. నాగేశ్వర, నీకు బాగా తెలుసమ్మయ్యే. ఆడుంటే చెప్పు, నువ్వు దేని తిడగొట్టాడో ఆడే చెప్పుకోడు. ఇలాంటి కరక్కాయ అంత కన్నం ఎప్పుడైతే పట్టుకొని బయటకు వచ్చేసాడో ఈయన్ని పట్టుకొని మళ్ళా ఈ జీలకర్ర అంత జీబులో ఎక్కించుకొని జాంకాయ జైల్లోకి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడో తెలుసండి? ఆ దొండకాయంత దొంగని ఉసిరికాయంత ఉరిసిక్సేసాడంటండి. చూసారా? ఇవన్నీ ఫ్రూట్ మనకి ఆరోగ్యకరమైనవి. ఇవన్నీ ఎవరు తింటున్నారండి ఇప్పుడు? ఉసిరికాయ అంటే ఎవరికి తెలియదు. చూసారా?
ఇలాంటి కథల రూపంలో ఆ కోరహ కుమారులకి చెప్తుంటే, నిజమా నానా, నిజమా పితరులు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ముసలోళ్ళ దగ్గర కూర్చొని ఎవరున్నారు? ముసలోళ్ళ దగ్గర కూర్చుంటే వాసన వస్తుంది అని చెప్పి ముసలోళ్ళ దగ్గర కూర్చోట్లేదు పిల్లలు. ఎవరి దగ్గర కూర్చుంటున్నారంటే టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర కూర్చుంటున్నారు. అప్పుడు ముసలోళ్ళ దగ్గర కూర్చున్న వారు ఎవరు కూడా పాడైపోయినట్లు చరిత్రలో లేదు. అర్థమవుతుందండి? అప్పుడు ముసలోళ్ళు అలా చెప్పేవారు కథలో. అలాగా చెప్పి కూర్చొని ఉదయం నుంచి రాత్రి వరకు గడ్డి కోసుకొని వచ్చి ఇంత అన్నం తినేసి నిద్ర పట్టక అలాగా ఆ పిల్లలకి, ఆ మనవాళ్ళకి అలా కూర్చొని చెప్తుంటే అలా కథలు చెప్పుతూ నిద్రపోయేవాళ్ళమే. మేమైతే అలా చేసేవాళ్ళం. మాకు ఈ ఊరంటే తెలీదు. ఫస్ట్లో అడవులు ఉండేవాళ్ళం కదా. ఈ విషయాలన్నీ బోల్డ్ కథలు వచ్చి నాకు ఇప్పటికే అవి జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు చెప్తే చీకటి అయిపోద్ది. మా అమ్మ ఒక కుక్క, ఒక గర్భిణీ స్త్రీ గురించి చెప్తే కళ్ళ నీళ్ళు కారవలసిందే. ఒక కుక్క, గర్భిణీ స్త్రీ, వాళ్ళిద్దరి కోసం భలే సంభాషణ ఉంది. మీకు అర్థమైందండి? ఇవన్నీ మా చిన్నప్పుడు బాబు అంత ఉన్నప్పుడు వింటున్న కథలు అవన్నీ. నా దేవుని బిడ్డలారా, ఇలాగే కోరహ కుమారులు కూడా ఆ కథలు చెప్తూ ఉండేవారు. అది కథ కాదు, అర్థమైందా? అది చరిత్ర. చూడండి, మొదటి రోజు ఏం చేశారో, సెకండ్ రోజు ఏం చేశారో, దేవుడి పని ఇలా చేసాడబాయ్. మూడో రోజు ఏం చేశారో, నాలుగో రోజు ఏం చేశారో, ఐదో రోజు ఏం చేశారో. ఐదో రోజు ఏం చేశారు నానా? పక్షులు, చేపల్ని దేవుడు చేశాడట. ఆరో రోజు ఏం చేశాడు నాన్న? ఆరో రోజు పురుగులను, జంతువులను, మానవుణ్ణి చేశాడు దేవుడు. చూడండి, పురుగులను, జంతువులను, మానవుణ్ణి చేశాడు. లాస్ట్లో ఎవరిని చేశారా అంటే మానవుణ్ణి చేశాడు. అంటే మానవుడి కంటే పురుగే విలువైందని అర్థం. దానికి పురుగుల్ని, జంతువుల్ని, మానవుణ్ణి చేశాడట. మీకు అర్థమైందండి? ఆ ఆరో రోజున ఎవరైనా ముందున్నారా అని అంటే పురుగు, జంతువులు ఉన్నాయి ముందు. ఆ తర్వాత లాస్ట్లో మానవుడు ఉన్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు దేని బిడ్డలారా సృష్టినంతా సృష్టించి లాస్ట్లో మానవుణ్ణి సృష్టించాడు. సండే విశ్రమించాడు. ఆ రోజు ఏమీ చేయలేదు. అందుకనే పునరుద్ధాన దినాన్న మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. ఆ రోజు ఏం పనులు పట్టుకోకూడదు. అర్థమైందండి? ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ చేసే పని ఏంటో తెలుసా? శుక్రవారం సెలవు దినం, ఆదివారం సెలవు దినం లేదు అని ప్రకటించాడు. మీకు పెడతాను, అది నేను విన్నాను, అది మీకు వినిపిస్తాను. మీకు అర్థమైందండి? ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు దానికోసం. అయ్యా, ఆదివారం దినాన్ని సెలవు మీరు తీయొద్దు, సెలవులానే ఉంచండి. మీరు శుక్రవారం సెలవు పెట్టడానికి లేదు అని ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు సండేగానే సెలవు దినంగానే ఉంచండి, మీరు రద్దు చేయొద్దు అని చెప్పి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు నా దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు పెట్టిన క్రమాన్ని, దేవుడు పెట్టిన పనిని దేవుడు ఎలా చేశాడో ఆ పనిని దేవుడే విశ్రమించాడు, పని చేయలేదు ఆదివారాన్న కదండి. అయితే ఆదివారాన్న పని చేయాలని నేనే దేవుణ్ణి చెప్తున్నానని ప్రధానమంత్రి మోదీ, నేనే దేవుణ్ణి చెప్తున్నాను, దేవుడు ఎవరని చెప్పి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పుడు సెలవుని తీసేసి, ఆదివారాన్ని తీసేసి శుక్రవారాన్ని పెడుతున్నారు. అవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు
అదేం బిడ్డలారా చూడండి, దేవుడు చేసే పని బాగుందా లేదా? ఇప్పుడు కూర్చోండి నాన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు దేవుడు ఏ క్రమంలో పని చేశాడు, ఆ క్రమం మీకు బాగుందా లేదా? అమ్మా బాగుందా? దేవుడు చేసే పని బాగుందా లేదా? బాలేదా? ఏది బాగుంది పనులన్నిటిలో? ఎన్ని పనులు చేశాడమ్మా? 6 పనులు అనుకుందాం సరదాగా. ఈ 6 పనులు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా? రైట్. ఈ 6 పనుల్లో నీకు ఏ పని నచ్చింది? చూడండి, మీరు కంపెనీకి వెళ్తున్నారు, బండి అంటే బస్సు నడపడం పనేనా కాదా? పనే. తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళి ఏదో కడుగుతారు, పనా కాదా? పనే. తర్వాత రైలు వలుతారు, పనా కాదా? ఎన్ని పనులు? 3 పనులు మనం చూస్తాం సరదాగా అన్నట్టు. ఈ 3 పనుల్లో నీకు ఏ పని ఇష్టం? స్పీడ్గా, టైం అయిపోతుంది అమ్మా. 3 పనులు ఎలాగ ఇష్టం అవుతాయి నీకు? 3 పనులు నీకు ఇష్టం ఉండదే? మూడు పనులు నీకు ఎలాగ ఇష్టం అవుతాయమ్మా? 3 పనులు ఇష్టం అవ్వే? చెప్పమ్మా. 3 పనులు ఇష్టమేనా? మరి ఎందుకు ఆ 3 పనులు ఇష్టమే అంటున్నావు? మరి ఎందుకు నీకు చిరాగ్గా ఉంటుంది? ఇష్టపడితే చిరాగ్గా ఉండదు కదా. అన్ని రోజులు చిరాకు పడవు అనుకో, ఒక్కొక్క రోజు చిరాకు పడతావు కదా. మరి ఆ ఇష్టమైనప్పుడు చిరాకు ఉండదు కదా, మరి ఎందుకు చిరాకు పడుతున్నావు ఒక పని మీద కదా? మరి ఈ దేవుడు చేసిన ఈ 6 పనుల్లో ఏ పని నీకు ఇష్టం? అందులో ఒక పని ఏదైనా ఏది ఇష్టం? అక్క, శైలేజ అక్క, మీకేమిది ఇష్టం? సుసన్న, దీవెనమ్మ, ఏది ఇష్టం నీకు? మరి ఈరోజు లేట్గా ఎందుకు వచ్చావు? 12 గంటలకు వచ్చావు. ఇష్టం అంటున్నా? రైట్, మీరు చెప్పండి అన్న. ఏది ఇష్టం డాడీ? సరే గురించి ఎవరు మాట్లాడరేటి? నాకు ప్రశ్న అర్థమైందా లేదా? మీకు ఏది ఇష్టమమ్మా ఈ 6 పనుల్లో? అన్నీ ఇష్టమే. రైట్. వాళ్ళు మాట్లాడరా, వాళ్ళకి కక్కల ముక్కలు కావాలా? చూడండి నాన్న, దేవుడు చేసే ఈ పనులన్నీ కూడా మంచియే అని దేవుడే చూశాడట. చెడ్డదాన్ని పేరు పెట్టడానికి మనకు అర్హత లేదు. అర్థమైందండి? మనం చేసే పని అయితే మనకి చెడ్డది అని చెప్పొచ్చు మనం, కానీ దేవుడు చేసే పనిలో ఏది కూడా చెడ్డది అని చెప్పడానికి, ఏలెత్తి చూపడానికి మనకి ఆ అర్హత లేదు దేవుడిలో. కానీ దుర్మార్గులు, దుర్బోధకులు ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుడు చేసే పనులన్నీ కూడా చెడ్డయి అని చెప్తున్నారు. దేవుడు ఏ పని చేయలేదని చెప్తున్నారు. ఇవన్నీ మానవులే చేశారని చెప్తున్నారు. ఎంతవరకు సాధ్యం? మానవుడిని లాస్ట్లో చివర్లో చేస్తే దేని బిడ్డలారా, ఈ ప్రకృతి సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు అర్థమైందండి? కోతులు, జంతువులు అన్నాడు, పురుగు, జంతువులు, మానవుడు అని చెప్పారు. నా దేని బిడ్డలారా, ఒకవేళ కానీ జంతువులో నుంచే మానవుడు వస్తే అలాగే రాసింది కదా, మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు. మనం ఎవరి రూపం అండి? మనం దేవుని స్వరూపం. మనం కోతి రూపం కాదు, మనది కుక్క రూపం కాదు, కాకు రూపం కాదు, అర్థమైంది? జర్రు రూపం కాదు. చచ్చిపోయిన వారు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా గ్రేషి?
చచ్చిపోయిన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే పరలోకం వెళ్తుంది, లేకపోతే నరకానికి. దర్శాలు అంతే. అంతే తప్ప వీళ్ళు మళ్ళీ కుక్క ద్వారాగా పుట్టడం, నక్క ద్వారాగా పుట్టడం, కాకి ద్వారాగా పుట్టడం జరగదు. మనిషికి ఒకే జన్మ. నా దేని బిడ్డలారా, చూడండి దేవుడు చేసే పని ఎంత క్రమంగా ఉందో. అంటే లాస్ట్లో ఎందుకు చేయాలి మానవుణ్ణి అని అంటే, ఇంక మానవుడు భూమి మీద పడ్డ తర్వాత ఇంక ఏ పని నేను చేయకూడదు, ఆ మానవుడి ద్వారా కూడా ఏ పని కూడా మిగిలి ఉండకూడదు. స్తోత్రం. నేను చేయడానికి ఆ మానవుడు పుట్టంగానే ఇంక ఏ పని మిగిలి ఉండకూడదు అని చెప్పి సమస్తము కూడా మానవుడికి ఏది కావాలో అవన్నీ కూడా సృష్టించి పెట్టేశాడంతే. ఇదంతా ఎవరి కోసం తెలుసండి? నీ కోసం, నా కోసం. స్తోత్రం కలుగును. మనిషి సూర్యరశ్మి తగలకపోతే మానవుడు బ్రతకలేడు. అర్థమైందా? సూర్యరశ్మి తగలాలి మానవుడికి. చూడండి, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వాడిని అప్పుడప్పుడే వచ్చే ఎండని తగిలిస్తారు. కారణం, అది తగిలితేనే ఆ బిడ్డడు ఆరోగ్యంగా ఉంటాడు అన్నట్టు లెక్క. అర్థమైందా? అది సైన్స్ నమ్ముతుంది, అది మనం కూడా నమ్మాలంతే. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టిలో ఒక విధానం. అదేదో సైన్స్ సృష్టించింది కాదు, దేవుడు సృష్టించింది. నా దేని బిడ్డలారా, చూడండి, దేవుడు సూర్యుని ఎందుకు సృష్టించాలి? మానవుడికి కావాలి అది. మరి చంద్రుడిని ఎందుకు సృష్టించాలి? చంద్రుడి ద్వారాగా కొన్ని అద్భుతాలు ఉన్నాయి, అది జరగాలంతే. మరి నక్షత్రాలను ఎందుకు కలగ చేయాలి? నక్షత్రాలు కూడా మానవుడికి కొన్ని అద్భుతాలు జరగాలి, జరుగుతాయి. అందుకే ఇవన్నీ సృష్టి అంతా ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే మానవుడికి ఉపయోగపడుతుంది. ఎవరికండి? మానవుడికి ఉపయోగపడుతుంది. అందుకని మానవుడికి ఉపయోగపడుతుందని చెప్పి మానవుడు లాస్ట్లో సృష్టించాడు దేవుడు. ఒకవేళ కానీ ఫస్టే సృష్టిస్తే మానవుడిని ఇవన్నీ నేనే సృష్టించానని చెప్పినామో, ఒక చిన్న పనే కొత్తగా చేస్తే, ఏదో కొత్తగా కాకపోయినా కొంచెం మంచిగా చేస్తే నా ఎంత గొప్పోళ్ళు లేరు అని మనం ఊరేగుతాం. నిజమే, నేను చాలా అసూయపడిపోతాం, చాలా గర్వం పడిపోతాం, చాలా మనమే చాలా ఇష్టపడిపోతూ ఉంటుంటాం. ఈరోజు చాలా నేను నా ఎంత మంచి ఈ ఊర్లో ఎవరు లేరు అనేస్తాం. అర్థమైందండి దేని బిడ్డలారా? కానీ మానవుడినే దేవుడు ఎందుకు చేశాడనంటే, ఎంత ఆలోచనలు ఉంటాయనే, ఇలాంటి అసూయ పడతాడనే మానవుని చివరిలో దేవుడు చేశాడని కోరాహు కుమారులు దేవుని యొక్క పని గురించి తెలుసుకొని చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి నాన్న, ఎంత మంచి మా కోరాహు కుమారులు ఎంత మంచి మ్యాటర్ను మనకి వెడలపరుస్తున్నారో. దేవా, కీర్తనలు 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినాలలో నువ్వు చేసిన పని గురించి మేము చెవిలార విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. స్తోత్రం. ఏం చేశారంటండి? వివరించారంటండి. ఏం చేశారు నాన్న? వివరించడం అంటే ఏంటి? చెప్పడం అంటే ప్రాక్టికల్గా చెప్పడం, చెప్పు వదిలేయడం కాదు. వివరించడం అంటే అర్థమయ్యే రీతిలో చెప్పడం. ఏంటి నాన్న? వివరించడం అంటే అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే వరకు చెప్పడం. వివరించడం అంటే అది అర్థమయ్యే రీతిలో చెప్పడం కాదు, అర్థమయ్యేలాగా చెప్పడం, అర్థమయ్యేంత వరకు చెప్పడం. వివరించడం అంటే అర్థమయ్యేంత వరకు చెప్పడం, వివరించడం అంటే. నా దేని బిడ్డలారా, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తున్నారా? అర్థమయ్యేంత వరకు చెప్తున్నారా? లేకపోతే చెప్పేసి వదిలేస్తున్నారా? ఇప్పుడు పేరెంట్స్కి అప్పుడు పితరులకి ఎంత తేడా ఉంది. ఇప్పుడు పిల్లలు పట్టుకోకపోవడానికి కారణం, ఒక్క మాటని 100 సార్లు చెప్పే ఆ విధానం లేదు ఇప్పుడు. అర్థమైందండి? మనకి జ్యోతమ్మ ఉండేది కదా, నేను జాయ్ సార్ రికార్డింగ్
వింటున్నాను. ఇంచుమించు జాయ్ సార్ రికార్డింగ్ అంటే మాట్లాడి మాటలో నేను ఇంచుమించు ఒక 10 సార్లు వింటున్నానండి. ఇంటి దగ్గర కూర్చొని జ్యోతం నా పక్కన కూర్చొని నాతో ఒక మాట అన్నది. ఏమని తెలుసా? మామయ్య, ఒకే మాటని అది ఇంచుమించు ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఉంటుంది. నేను 10 సార్లు వింటున్నాను అనమాట. అయితే దాని గురించి ఆమె ఏమంటుందంటే, ఒక్క నిమిషం ఉన్న ఆ రికార్డ్ని 100 సార్లు ఎందుకు మామయ్య వింటావని చెప్తుంది. మీకు అర్థమైందండి? ఈ తరం పిల్లలు ఒక్కసారి వింటే వారు ఇంక వినవసరం లేదన్నట్టు జ్ఞానం వాళ్ళు సంపాదించారు. 100 సార్లు చెప్పవసరం లేదు వాళ్ళకి. అర్థమైందండి? నేను ఎలాంటి వాడినో తెలుసండి, 100 సార్లు వింటేనే కానీ అది మంచిగా నేను చేయలేను ఆ పనిని. నా టైటిల్ అది, నేను అలాంటి వ్యక్తిని. మీకు అర్థమైందండి? 100 సార్లు విన్న తర్వాత ఆ పనికని నేను ప్రారంభిస్తే అది ఫెయిల్ అవ్వదు. నేను అలాంటి వ్యక్తిని. మీకు అర్థమైందండి? స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డ. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, వివరించారంటండి. ఏం చేశారంట? అర్థమయ్యేంత వరకు వివరించారట యేసు యొక్క పనిని. అందుకని కోరాహు కుమారులు చేసే ఎలా ఉన్నారంటే వారి ప్రవర్తన ఎలా ఉందంటే, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, కోరాహు కుమారులంట ఆ కష్టం వచ్చినట్లుగా ఉంది తప్ప వారు తొలగిపోలేదంట దేవుని నుంచి. స్తోత్రం. వారు ఏం చేయలేదంటమ్మా? దేవుడి నుంచి వారు తొలగిపోలేదంటండి. ఎందుకని తొలగిపోలేదు మా? ఎందుకని తొలగిపోలేదు అమ్మా? ఎందుకని తొలగిపోలేదని అంటే, క్రీస్తు యేసు పనిని వారు స్పష్టంగా తెలుసుకున్నారు గనక. ఈరోజు తొలగిపోవడానికి కారణాలు ఏంటంటే, లొంగిపోవడానికి కారణాలు ఏంటంటే, జోగుపోవడానికి కారణాలు ఏంటంటే, వివరంగా క్రీస్తు యేసు గురించి తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు. ఏదో చర్చికి వస్తాం చాలు. ఏనా చెప్పమ్మా? అమ్మా మళ్ళీ వస్తానా? ఉండిపోతావా? ప్రేయర్ చేయనా? వెళ్ళెత్తావా? ఉండిపోతావా? యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను. ఉదయించెదరు నిత్యము శాశ్వత. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను. ఉదయించెదరు నిత్యము శాశ్వత. హల్లెలూయా. నా దేవుని బిడ్డలకు ఇప్పుడు తొలగిపోవడానికి ప్రజల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు లొంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి నుంచి నా దేవుని బిడ్డలరా పారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంక దేవుడు అంటే నాకు వద్దు అనడానికి చెప్పడానికి కారణాలు ఏంటో తెలుసండి? ఇప్పుడు వివరంగా చెప్పేవారు లేరు, వివరంగా ఓపుకతో వినేవారు కూడా లేరు. అర్థమైందా? సగం సగం చెప్పుకుంటూ వెళ్ళిపోయే బోధకులు, నాయకులు ఉన్నారు తప్ప వివరంగా చెప్పి అర్థమయ్యేటట్లుగా చెప్పి
అర్థమయ్యేంత వరకు చెప్పి కూర్చోబెట్టి వారికి ప్రార్థన చేసి పంపించే నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? మీకు అర్థమైందండి? నా దేవుని బిడ్డలారా, దేవుని పనిని ఇప్పుడు స్పష్టంగా మీరు చూశారు. అందులో ఏదైనా తప్పు ఉందా? లేదు. మీకు అర్థమైందండి? ఇదంతా చేసింది ఎవరని నమ్మాలి? ఇప్పుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు అని నమ్మాలి. ఇప్పుడు నమ్మిన నీవు, నా దేవుని బిడ్డలారా, నమ్మిన నీవు నీకు ఏది కావాలో అది నువ్వు అడిగితే ఆయన ఇవ్వనా? ఇస్తాడా? ఇస్తాడు. ఇప్పుడు సృష్టిని చేసింది యేసు అని నువ్వు నమ్మినప్పుడు, నేను ప్రార్థన చేస్తే ఏది చేస్తే అది ఇస్తాడని నువ్వు నేను నమ్మినప్పుడు ఆ కార్యాన్ని మనం చూస్తామా? చూడమా? తప్పనిసరిగా మనం చూస్తాం. అలాంటి చూసే కన్నులు మనకు దేవుడు అనుగ్రహించు గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట మీకు చెప్పి నేను చెల్లికి మైక్ ఇస్తాను. చూడండి దేని బిడ్డలారా, పదమూడవ వచనం చదువుతున్నానండి. నీ పొరుగువారి దృష్టికి, మా పొరుగువారి దృష్టికి నువ్వు మమ్మల్ని నిందాస్పందముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పందముగాను ఎగతాళి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. చూడండి దేని బిడ్డలారా, ఎంత వివరంగా తెలుసుకున్న వ్యక్తులు దేవుని యొక్క సృష్టి గురించి, దేవుని యొక్క పని గురించి ఇంత వివరంగా అర్థమయ్యి తెలుసుకుని, మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా నా దేని పితరుల నుంచి విన్న వీళ్ళు ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చిందంటే, వీళ్ళకి ఎలాంటి కష్టం వచ్చిందంటే అవమాన పాలుగా మిగిలిపోయారటండి. ఏమైపోయారు? అవమాన పాలుగా మిగిలిపోయారు. అవమానం వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. అవమానము వీళ్ళని ఏల్తా ఉంది. ఎవరు చూసినా వీళ్ళని ఏమంటున్నారని అంటే అవమానిస్తున్నారన్నమాట. అలాంటి సిచ్యువేషన్లు వీళ్ళు ఎదుర్కొంటున్నారు దేని బిడ్డలారా. ఇప్పుడు అలాంటి అవమానంలో వీరు నిలబడతారా? లేదంటే వీరు పారిపోతారా? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుని పని గురించి స్పష్టత వీళ్ళకి వచ్చినప్పుడు మరి దేవుని గురించి తెలుసుకున్న వీళ్ళకే అవమానం వచ్చేసింది. మరి వీళ్ళు నిలబడతారా? పారిపోతారా? ఏమంటారమ్మా? నిలబడతారని అమ్మ అంటున్నారు. మరి మీరేమంటారు? ఇంత వివరంగా తెలుసుకున్న వీరు నిజాయితీగా ఉంటారా? లేకపోతే నిజాయితీని విడిచిపెడతారంటారా? పారిపోతారంటారా? ఏమండి, ఏమంటారండి? చూద్దామా ఒకసారి. 25, 26 వచనం కూడా మనం చదువుకుందాం. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహనముకు లెమ్ము, సహాయమునకు లెమ్ము, నీ కృపను పెట్టి మమ్మల్ని విమోచింపుము. ఇప్పుడు వీళ్ళు నిలబడుతున్నట్ట, పారిపోతున్నట్ట? దేవుని సహాయాన్ని అడుక్కుంటున్నట్టు లెక్క. అంటే దేవుని సహాయం అడుగుతున్నారు అని అంటే వీరు నిలబడుతున్నారనా, పారిపోతున్నారనా? నిలబడుతున్నారని. దేవుని సహాయాన్ని ఎవరు అడుగుతారు అని అంటే చివరి కాలంలోనైనా వారి జీవితం ఇంకా అయిపోయింది,
అన్నవాళ్ళు కూడా నా దేవుని బిడ్డలారా ఎవరు మోకాల మీదకి వస్తారంట, ఎవరు ప్రార్థన చేస్తారంట అని అంటే దేవుని గురించి ఇంకా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అవమానం పాలైపోయినా పర్లేదు, నేను ఎక్కిరించబడినా పర్వాలేదు, నేను అవమానం పాలైపోయినా పర్వాలేదు, కానీ నేను ప్రార్థన చేస్తే నాకు సహాయము దేవుడు చేస్తాడు, నాకు సహాయం చేసేవాడు దేవుడు ఉన్నాడని నా దేవుని బిడ్డలారా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడంటండి. చూసారా, విన్నాయి విన్నట్లుగా వదిలేశారా, లేకపోతే ఆపదలో ఆ విన్నాయి ఉపయోగపడ్డాయా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలు, ఈ రోజు పిల్లలకి చెప్పిన విషయాలు పిల్లలు విడిచిపెట్టరండి. ఈరోజు పిల్లలకి నువ్వు మంచి చెప్తే మంచే వారు పట్టుకుంటారు. ఈరోజు నువ్వు చెడ్డ చెప్పవన్నో చెడ్డ మార్గంలోనికే వారు వెళ్తారు. అంతే, దట్స్ ఆల్. మా చిన్నబాబు వస్తాడో ఒకసారి, దానా స్పీడ్గా వాళ్ళు లెగలేడు త్వరగా. రైట్, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు డాడీ? చెప్పాలడానికి వచ్చావా ఇక్కడికి? ఏదో చెప్తావా అనుకుంటున్నాను. ఏదో చెప్తావు అనుకుంటున్నాను నేను నీకు. ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నా కదా, చెప్పు. చెప్పు స్పీడ్గా, టైం అయిపోతుంది. అందరికీ వందనాలు. నిన్న ఐదారు నిజంగా కొడుకుంటే సాక్ష్యం చెప్పుకుంటే నేను విన్నాను. ఇప్పుడు ఆ సాక్ష్యం ఐదారు పెడతాను. ఆ వింటున్నప్పుడు నీకు ఏమనిపించింది? బాధగా అనిపించింది. ఎలా అనిపించింది? బాధగానా? తర్వాత ఏదో అన్నావు నాతో, బుల్లెట్ పాయింట్ చెప్పు. గుండె ఆగిపోయినట్టు అనిపించింది అని ఏదో అన్నావు, చెప్పు. ఆగిపోయిన తర్వాత ఎలాగొచ్చిందిరా మళ్ళా? ఆగిపోయిందంట గుండు. చూడండి, నిన్న నేను ఫోన్లో చిన్న వీడియో క్లిప్ పెట్టి నేను పడుకున్నానండి. ఇన్ని పడుకోమన్నాను. నిన్న ఇటు స్కూల్కి వెళ్ళలేదు, పార్క్ ఏదో జూ పార్క్ ఏదో పిల్లల్ని టీచర్స్ తీసుకెళ్తున్నాను అని అంటే ఈయన ఉంచేసాను. నువ్వు వద్దురేరా, మాతో వస్తేనే నువ్వు సరిగా ఉండవు, వాళ్ళతో వెళ్తే ఏదో ఆపత్తి తెచ్చేసుకుంటావు, నువ్వు పడిపోతావు మళ్ళీ అని చెప్పి ఈయన ఉంచేసాను. ఉంచేసి నేను 12 గంటలకి ఆ వీడియో క్లిప్ పెట్టి నేను పడుకున్నాను. ఈడు పడుకుంటాడు కదా అని కలిపి పడుకున్నాం. ఈడు అలా ఇలా దొరులుతూ ఈ వీడియో క్లిప్ మీద ఈడు దృష్టి పడ్డదంటండి. ఈడ సాధారణంగా విండో ఈ వీడియో క్లిప్ మీద ఈడు దృష్టి ఎప్పుడైతే పడ్డదో నేను మర్చిపోయాను, వీడియో పెట్టి మర్చిపోయాను, నిద్రపోయాను. వీడు నన్ను లేచిన తర్వాత మేలుకున్న తర్వాత ఇది చెప్తున్నాడు నాకు, బాబాయ్ నువ్వు ఆ వీడియో వీడియో ఏం పెట్టానో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. వీడియో పెట్టావు కదా, ఆ వీడియో వింటే నువ్వు వినలేదు, కానీ నేను వింటే గుండె ఆగిపోయినట్టు అనిపించింది, నువ్వు అది వినలేదు కానీ అని చెప్తున్నాడు వీడు.
సరదాగా చెప్తాడు కదా అన్నట్టుగా నేను సిల్లీగా తీసుకున్నాను. మళ్ళీ రాత్రి స్తోత్ర ప్రార్థనలో మళ్ళీ చెప్తున్నాడు. రాత్రి స్తోత్ర ప్రార్థనలో కూడా నేను సిల్లిగా తీసుకున్నాను. వీడు మళ్ళీ రాత్రి పడుకుంటున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. అబ్బాయి గుండె ఆగిపోయినట్టుంది, గుండె ఆగిపోయినట్టుంది. ఏంట్రా అనేసి చెప్తుంటే పడుకుంటున్నప్పుడు మళ్ళీ నేను వీడియో ఆన్ చేసి చూస్తున్నాను ఫోన్లో. చూస్తుంటే బాబాయ్ అది వద్దు నాకు, నేను చూశాను, ఇది విన్నాను, ఇది అది పెట్టు అంటున్నాడు. ఏం పెట్టానో నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఏదో వింటూ నిద్రపోవడం అలవాటు అని అలా పెట్టుకొని అలా నిద్రపోయాను తప్ప ఏం పెట్టు నాకు ఐడియా లేదు. అప్పుడు ఈడేం చెప్తున్నాడంటే ఇదే బాబాయ్ అని ఆ క్లిప్పింగ్లు అలాగ పైకి వెళ్తూ చేస్తే ఆ క్లిప్ మీద ఆ చేయి పెట్టి ఆన్ చేసి అది వినిపిస్తున్నాను నాకు. వినేసరికి నాకు కూడా మధ్య మధ్యలో బాధ కలిగి నాకు కూడా గుండె ఆగిపోయినట్టు. ఇప్పుడు మీ గుండెలు ఆపేద్దామని ఉంది, పెట్టమంటారా? వెళ్ళిపోదామా? టైం అయిపోయింది కదా, పెడదామా? కొంచెం విందామా? అయినా విందామమ్మా? థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్పాను తెలుసా మీకు? మన పిల్లలకి మనము ఏది బోధిస్తామో అదే వాళ్ళు వింటారండి. నిజంగా మనం సరదాగా ఉంటున్నారో మన దగ్గర అనుకుంటాం, మనం కాదు. వారు చాలా సీరియస్గా పని చేస్తుంది. నేను గమనికండి, మన పిల్లల తలకాయలు చాలా హుషారైనవి. మనం అనుకుంటే చాలా డల్లర్ అండి, వీడికి ఏం తెలియదు, తెంగరోడు అని అనుకుంటాం మనం. అమ్మ బాబోయ్, వాళ్ళు బుల్లెంట్ లాంటి వాళ్ళు. స్తోత్రం. విందామా మనం ఒకసారి? ఏంటమ్మా చెప్తున్నా? అటంటే ఇల్లు అబ్బాయి